ప్రభాస్ రాజా సాబ్ ఎప్పుడొస్తుందో తెలియకపోయినా సెంటిమెంట్ ను ఫాలో అవుతాడా అని అనిపిస్తోంది. క్రేజీ మూవీ అఖండ 2 సెప్టెంబర్ 25న రావాల్సిన ఇదే డేట్ కు పవన్ ఓజీతో రావడంతో బాలయ్య రాడని తేలిపోయింది. చూస్తుంటే ప్రభాస్ బాలకృష్ణ డిసెంబర్ సెంటిమెంట్ తో రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఇద్దరికీ ఉన్నటువంటి ఆ డిసెంబర్ సెంటిమెంట్ ఏంటో చూసేద్దామా? ఏప్రిల్ 10న రావాల్సిన రాజా సాబ్ ఇంతవరకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోలేదు. ముందు షూటింగ్ అయితే కానీ రిలీజ్ డేట్ ప్రకటించొద్దని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. సమ్మర్ దసరా అంటూ రకరకాల రిలీజ్ డేట్స్ బయటకు వచ్చినా చివరికి డిసెంబర్ కు వెళ్లిపోయింది. ప్రభాస్ కు డిసెంబర్ కలిసొచ్చింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస ఫ్లాపులతో ఉన్న డార్లింగ్ కి డిసెంబర్ లో రిలీజ్ అయిన సలార్ హిట్ తీసుకొచ్చింది. దీంతో రాజాసాబ్ ను కూడా డిసెంబర్ 5న రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. రాజాసాబ్ల అఖండ 2లో కూడా భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో అనుకున్న టైంకి రావడం కష్టమేనట. సినిమా షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ చేసి దసరా సెలవుల్ని క్యాష్ చేసుకోవాలని చూశారు. అయితే అనుకున్న టైంలో షూటింగ్ పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. అఖండ 2 రాదని తెలిసే ఇదే రోజున ఓజీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు ప్రొడ్యూసర్స్. కరోనా తర్వాత థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అన్న భయాన్ని అఖండ పోగొట్టింది. 2021 డిసెంబర్ 2న వచ్చిన అఖండ ఘన విజయం సాధించడంతో అఖండ 2ను కూడా డిసెంబర్లోనే క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాతలున్నారు. రాజాసాబ్, అఖండ 2 డిసెంబర్లో వస్తాయన్న భయంతోనే చిన్న చిత్రాలు డిసెంబర్లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం లేదు. సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతంలా వెంటాడుతోంది. సినిమా విడుదలైన రోజే పైరసీ వచ్చేస్తోంది. మాస్టర్ ప్రింట్ తో రావడంతో సినిమాకు వెళ్ళాలి అనేటువంటి ఆశను చంపేస్తోందా? సింగిల్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ స్థాయిలో లాభాలు ఎందుకు రాలేదు? మ్యాట్ స్క్వేర్ 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా పైరసీ ఎన్ని కోట్లను అడ్డుకుంది? విక్రమ్ కు రాక సక్సెస్ వస్తే బ్రేక్ ఈవెన్ కాకపోవడానికి పైరసీనే కారణమా? ఈ స్టోరీలో చూద్దాం. కొత్త సినిమాల నీడల పైరసీ కూడా వచ్చేస్తోంది. థియేటర్లో జనాలున్నా లేకపోయినా పైరసీ మాత్రం హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. తండేల్ గేమ్ చేంజర్ ను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించడంతో పైరసీ ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. సికిందర్ రిలీజ్ కు 5 గంటల ముందే పైరసీ రావడం బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. గతంలో పైరసీ అంటే థియేటర్లో ఆడియన్స్ అరుపులు వినిపించేవి, కెమెరా అటు ఇటు కదులుతూ డిస్టర్బెన్స్ చేసేది. దీంతో పైరసీని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ను చంపేసేవి. ఇప్పుడు అలా కాదు, దాదాపు అన్ని మాస్టర్ ప్రింట్లే కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్ రేట్లు మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి భారమైంది. దీంతో చాలా మంది పైరసీని ఆశ్రయిస్తున్నారు. థియేటర్కు వెళ్లి చూడాలంటే ఒక్కో ఫ్యామిలీకి 2,000 నుంచి 3,000 ఖర్చు అవుతోంది. టికెట్ రేట్లు పెరగడం, టికెట్లు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం కూడా పైరసీని ప్రోత్సహించినట్లయింది. డిజిటల్ ప్రింట్ రూపంలో పైరసీ వచ్చేస్తోంది. ఇంత మంచి ప్రింటా అంటూ మౌత్ టాక్ పనిచేయడంతో హిట్ మూవీ మ్యాట్ స్క్వేర్ చూడాలి అనుకున్న ప్రేక్షకులు కూడా పైరసీని ఆశ్రయించారు. కోర్టు తర్వాత సరైన హిట్టు పడలేదు. మ్యాట్ స్క్వేర్ సక్సెస్ అయినా భారీ వసూలుకు పైరసీ దెబ్బకొట్టింది. ఫ్లాప్ సినిమా రాబిన్ హుడ్ కి డబ్బులు ఖర్చు పెట్టడం దండగా అనుకున్న ఆడియన్స్ పైరసీ వుడ్ లో రాబిన్ హుడ్ ని చూసేశారు. ఇక ఫ్లాప్ సినిమా అయితే సరే, సినీ లవర్స్ సైతం డిజాస్టర్ మూవీని థియేటర్లో ఏం చూస్తాంలే అని ఫీలింగ్ కి వచ్చేస్తారు. ఫ్లాప్ మూవీని పైరసీలో చూసేసి మనీ సేవ్ చేసేస్తున్నారు. అది స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఫ్లాప్ అయితే మాత్రం పైరసీ రాజ్యమేలుతోంది. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల గ్రాస్ వచ్చిందన్న ఆనందంతో మేకర్స్ ఉన్నా సరే పైరసీ దెబ్బతీసింది. రిలీజ్ అయిన రోజే పైరసీ రావడం, మరోవైపు టికెట్లు దొరక్కపోవడంతో కొన్ని వేల కుటుంబాలు పైరసీలో ఈ బ్లాక్ బస్టర్ పొంగల్ను చూసి ఎంజాయ్ చేశారు. పైరసీ భూతం లేకుంటే ఇంకో 25 కోట్లు వచ్చేదని అంచనా. సింగిల్ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో 20 కోట్లకు పైగా షేర్ వస్తుందని అంచనా వేశారు. అయితే పైరసీ సింగిల్ వసూళ్లకు బ్రేక్ లేసింది. బాగుంది అన్న టాక్ వచ్చినా సినిమాను తెలుగు వాళ్ళు చూడకుండా ఉండరు. అయితే ఈ హిట్ ను పైరసీలో ఎంజాయ్ చేయడంతో ఎక్స్పెక్ట్ చేసినంత వసూళ్లు దక్కలేదు. ఈ పైరసీ ఎఫెక్ట్ ఓటీటీలు, శాటిలైట్ రైట్స్ పై పడ్డంతో గతంలోలా ఫ్యాన్సీ ఆఫర్స్ ఇవ్వడం లేదు. అది ఫ్లాప్ సినిమా అయినా హిట్ అయినా ఓటీటీలోకి వచ్చే నాటికి పాత సినిమా అయిపోతుంది. పైరసీలో ఉండే ఫ్రెష్నెస్ ఓటీటీలోకి వచ్చే నాటికి తగ్గిపోవడంతో డిజిటల్ సంస్థలు గీసి బేరాలాడి రైట్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. క్రేజీ మూవీస్ తో కొత్త సబ్స్క్రైబర్స్ ని ఆకర్షిద్దామని ఓటీటీలో ప్లాన్ చేస్తూ ఉంటే ఎలాగూ మంచి ప్రింటే వస్తుంది కదా, పైరసీ చూద్దాంలే అన్న మూడ్లోకి వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. ఈ పైరసీ ఓటీటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాగే కొనసాగితే భారీ రేటుకు డిజిటల్ రైట్స్ కొనే అవకాశం ఉండదు.
ఓటీటీతో బయటపడదామనుకున్న నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ ని అమ్మేయాలి అనుకుంటున్నారు నిర్మాతలు. ఒకవేళ రిలీజ్ తర్వాత అమ్ముదామనుకుని సినిమా ఫ్లాప్ అయితే డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. వాళ్ళు ఎంత అడిగితే అంతకే ఇచ్చేయాలి. దీంతో రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ అమ్మేసి సేఫ్ అవ్వాలి అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. పైరసీ దెబ్బకు అది కూడా సక్రమంగా సాగడం లేదు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఆమె ఎప్పుడూ హీట్ ఎక్కిస్తూనే ఉంటుంది. వర్కౌట్స్ పేరుతో సోషల్ మీడియాలో గ్లామర్ గుప్పించడం ఆమెకు అలవాటైపోయింది. 50+ ఇప్పటికింకా 30 ఏళ్ల భామలా కనిపిస్తుందంటే ఈ కసరత్తులే కారణమా, లేదంటే సర్జరీలతో ఫిట్గా కనిపిస్తుందా? హ్యావ్ ఎ లుక్. అదృష్టం అంటే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరాదే. ఏడాదికో 2 ఏళ్లకో ఒక సినిమా చేసిన ఆ మధ్య 50 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ తో ముందుకొచ్చింది. హాఫ్ సెంచరీ వయసులో ప్రత్యేక గీతంలో కనిపించిన ఏజ్డ్ ఐటమ్ గర్ల్ రికార్డ్ ఈ అమ్మడిదే. 98లో వచ్చిన దిల్సే సినిమాలో చయ్యా చయ్యా అంటూ మలైకా అరోరా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. మున్నీ బద్నామ్, కాల్ ధమాకా వంటి పలు పాపులర్ సాంగ్స్తో ప్రేక్షకుల మనసు దోచింది మలైకా. ఈ అమ్మడు ఎంత గ్లామర్గా కనిపించినా పాటలు హిట్ అయినా 25 ఏళ్ల కెరియర్లో కేవలం 25 సినిమాలే చేసింది. ఇందులో ఐటెం సాంగ్సే ఎక్కువ. ఆఫర్స్ మొహం చాటేసి చాలా కాలమైన అర్జున్ కపూర్తో రిలేషన్షిప్లో ఉంటూ ఆ మధ్య 4 ఏళ్లు వార్తల్లో ఉంది. బ్రేకప్ తర్వాత మరొకసారి ఐటెం గర్ల్గా మారింది. 2018లో వచ్చిన పఠాకా సినిమాలోని హెల్లో హెల్లో సాంగ్ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఆయుష్మాన్ ఖురానా నటించిన యాన్ యాక్షన్ హీరో సినిమాలో మెరిసింది మలైకా. మలైకా చేతిలో ఒక్క సినిమా, కనీసం ఒక్క ఐటెం సాంగ్ లేకపోయినా ఎప్పటికైనా హీట్ ఎక్కించే సాంగ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది. మళ్ళీ ఏదో ఒక కేక పుట్టించే సాంగ్ రాకపోదన్న ధీమాతో వయసు కనిపించకుండా రెగ్యులర్గా జిమ్లో కష్టపడుతూనే ఉంటుంది. ఇప్పటికింకా యూతే అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మలైకా. సర్జరీలు చేసుకుని ఇలా ఫిట్గా కనిపిస్తోందని వస్తున్న వార్తలను మలైకా ఖండించింది. 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్, యోగా చేస్తారని, జిమ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదంటోంది మలైకా. నచ్చింది తింటూ ఫిట్నెస్ కోసం కష్టపడతానే కానీ సర్జరీలతో అందం కొని తెచ్చుకుంటుంది అన్న వార్తలను కొట్టిపడేసింది మలైకా. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. అలాగని అవుట్ అండ్ అవుట్ పౌరాణిక సినిమాలు తీయడం లేదు. ఇప్పటి కథకు పౌరాణిక కథకు లింక్ చేసి ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు. నాగ చైతన్య కూడా ఇదే దారిలో నడుస్తున్నాడు. ఏ సినిమాతో మైథలాజికల్ కాన్సెప్ట్తో వస్తున్నాడో చూసేద్దామా? నిన్నటి వరకు బుజ్జి తల్లి అంటూ సాయి పల్లవి వెనకాల తిరిగిన తండేల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా మైథలాజికల్ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. తండేల్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో మరొక ఎక్స్పెరిమెంట్ కు తెరలేపాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తప్ప మరొక జానర్ టచ్ చేయని మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ తో మైథలాజికల్ థ్రిల్లర్ తీయనున్నాడు. బన్నీ క్యారెక్టర్ ఏమిటో నిర్మాత చెప్పకపోయినా ఐకాన్ స్టార్ ఇందులో వార్ ఆఫ్ గాడ్ కార్తికేయగా కనిపిస్తాడట. అట్లీ సినిమా పూర్తయితే గాని ఈ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రాదు. గొప్ప శివభక్తుడు కన్నప్ప కథలో మంచు విష్ణు నటించాడు. కన్నప్ప కథ కృష్ణంరాజు భక్త కన్నప్పకు మూలమే అయినా ఫిక్షన్ చాలా ఉందన్నాడు విష్ణు. ఈ క్రమంలో పురాణ గాథను టచ్ చేస్తారేమో చూడాలి మరి. మైథలాజికల్ టచ్ ఇచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇదే తరహాలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. కల్కి సినిమా అశ్వత్థామ కథతో మొదలవుతుంది. దీపికా పడుకునే గర్భంలో పెరుగుతున్న అవతార పురుషుడు కల్కిని అశ్వత్థామ కాపాడుతూ వస్తాడు. ఇంతలో ప్రభాస్ రోల్ను భారతంలోకి తీసుకెళ్లి కర్ణుడిగా చూపిస్తారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించి కల్కి 2కి సూపర్ హిట్ లీడ్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్వేన్. ఇదే జోనర్లో వచ్చిన హనుమాన్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రుధిరమణి చుట్టూ కథను తిప్పిన ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎంట్రీతో ఫస్ట్ పార్ట్ ను ముగించాడు. హనుమంతుడు రాముడికి ఏమని మాటిచ్చాడు అన్న పాయింట్ తో హనుమాన్ 2 పై అంచనాలను పెంచేశాడు. సీక్వెల్ లో రిషబ్ శెట్టి హనుమాన్ గా నటిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డివోషనల్ ఎలిమెంట్ తప్పనిసరైపోయింది. కథను పురాణాలకు లింక్ చేయడం ట్రెండ్ గా మారింది. చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబర ఫస్ట్ లుక్ లో హనుమంతుడు కనిపించాడు. కథలో ఏదో పవర్ ఉందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ఠ. పురాణాలను రిఫరెన్స్ గా తీసుకుంటే సినిమా హిట్ గ్యారంటీ. ఇతిహాసాల్లోని పెద్దగా తెలియని పాయింట్ ను తీసుకుని కథ అల్లుకుంటే ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయి ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూస్తుంటే పురాణాల్లోని ఏదో ఒక పాయింట్ ను లింకప్ చేస్తూ కథలు రాసేసుకుంటున్నారు. తెలుగులో ఇదొక ట్రెండ్ గా మారింది.